కాకా 4 స్పెషల్ చాయ్. నాకు బూస్ట్. ఓకే. వైఫై లేకుండా వాట్సాప్ పని చేసినట్టుగా ఏందిరా ఎక్సైట్మెంట్? కుంప తీసి ధరణి గాని మాట్లాడిందా ఏంది? మాట్లాడడం కాదురా, కాన్వర్ట్ చేస్తే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి కదా, రేపటి నుంచి కంటిన్యూ చేసుకోందిరా. వారిని తన మీద జాలతో ఉంటుందిరా, ప్రేమతో కాదు. రే పతంజలి, ఏదో ఫీల్తో అంది కదరా, అచ్చాలి నాకు. నీది కేవలం కాఫీ పార్టీరా. నేను ఈ రోజు నైట్ కాక్టైల్ పార్టీ ఇచ్చా, కాసుకోండి. కాక్టైల్ పార్టీయా? దేనికిరా? నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్లు ఇచ్చా కదా, దాంట్లో పాంప్లెట్లకు బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన. అమ్మ కర్రీగా ఈ రోజు అది ఆ లెటర్ చదివి నా ప్రేమకు బానిస అవుతుంది. మీరందరు నా మందుకు బానిస అవుతారు. కానీ ఏంది నువ్వు పోసే క్వార్టర్కే? నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే. ఏందబ్బా ఇది? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నవ్వింది. రిప్లై ఇస్తా. ఏదో రాచండి రాజేసింద్ర ఆ క్యాచ్ ఎవ్వడు జుల్లా. మీ అందరికంటే ముందు నా లవ్ సక్సెస్ చేసి చూపించా. నన్ను కర్రోడు అంటారా, మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా. ఎలా వేసినారా ఏడుకొండలు కూడా షిరిడి వాస. చూసించాలి కానీ ఓపెన్ చేయవా? చూసి తట్టుకునే శక్తి ఉందారా? నువ్వు ముందు తెరురా. గుండెలు జాగ్రత్త రే, షాక్తో ఆగిపోగలవు. పర్సనల్ రా. ఫ్రూట్ డైట్ లో ఉందేమో. రే షాక్ అవుకరా, నీ తొక్కలలో అని నీకు అర్థమయ్యేలా చెప్పింది అంతే. ఇదిగో పెట్టుకుని వాసన చూసుకో. చూసావు రారా? అవునా, సడన్ గా కార్ ఆగిపోయింది. క్యాబ్ లో వెళ్తానులే. లొకేషన్ షేర్ చేస్తున్నాను, మెకానిక్ ని పంపించు. సరే బేటా, బీ కేర్ఫుల్. ఓ షిట్, బ్యాటరీ డెడ్. రెడ్డి గారు మీరా? హే పేపర్ బాయ్, నువ్వా? ఏంటిది? మార్నింగ్ పేపర్, మధ్యాహ్నం ఆటో, ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగా? అబ్బాయి అదేం లేదండి, మా నాన్నకి రోజు ఉంట బాగాలేదు, అందుకని నేను తీసా. కార్కి ఏమైందండి? ఏదైనా రిపేరా? అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. రండి, నేను డ్రాప్ చేస్తాను. ఆటోలో అంత దూరం ఓకేనా? మీకోసం ఎంత దూరం అయినా ఓకేనండి. రండి కూర్చోండి. ఓకే. 1 సెకండ్. నాన్న, నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా? రవి, రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి ఆపు. అలాగేనండి. అయినా రిజిస్టర్ ఆఫీస్కి ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి? నా ఫ్రెండ్ మ్యారేజ్. ఓ, లవ్ మ్యారేజా? అవును, ఐఐటి ఖరగ్పూర్లో ఇద్దరు నా క్లాస్మేట్స్. అమ్మాయి కేర్లెట్, అబ్బాయిది ఇక్కడే హైదరాబాద్. ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి, తన లవ్ సక్సెస్ అయింది. 4 ఏళ్ళు ఎవరు వెంటైనా పడు, నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. ఓ, షాప్ క్లోజ్ చేసింది, ఇప్పుడు ఎలా? పర్లేదండి, ముందుకెళ్ళి ట్రై చేద్దాం. ఏంటి సడన్గా? అదృష్టం ఆటో ఎక్కితే దురదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రా? స్టార్ట్ అవ్వే. ఏమైంది?
నా బ్యాడ్ టైం నీ బండికి తాకినట్టుంది. వేరే ఆటోలో వెళ్తానులే. బాయ్. అయ్యో ఎందుకండి ఒక గా ఇల్లు మాత్రం మస్తు సస్తాలు వచ్చిందిరా. కొన్ని బైక్లో వెళ్దాం. ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది? ఒక్క నిమిషం. అన్నా గణేష్ అన్న, నమస్తే అన్న. అమ్మసత్తం ఏం బాగున్నావా? బాగున్నా అన్న. అన్న ఒక చిన్న హెల్ప్. చెప్పు రవి. ఒక గంట సేపు నీ బైక్ కావాలి. అరే తీసుకోపోతాం, మీ ఎండొచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడువి. నీకు బైకేనా చెప్పు, తీసుకోపో. థ్యాంక్స్ అన్న. సరే సరే. బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి? 2 minutes. హాయ్ అక్క. ఏంటి రవి ఇలా వచ్చావు? మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి? అదేం లేదక్క. అక్క తన నా ఫ్రెండ్ హలో అండి. అర్జెంట్గా కొన్ని పూలు కావాలి. ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు, ఈ నర్సరీయే నీదనుకో. థ్యాంక్స్ అక్క. ఎలా చోటు ఏం చేస్తున్నావు ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా? మీ బొకే రెడీ. వావ్ రవి, ఇట్స్ అమేజింగ్. ఒరిజినల్ బొకే కన్నా బాగుంది. రవి, అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు వస్తే ఎంత బాగుంటుందో కదా. అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది. ఓ చలో చలో, టైం అవుతుంది. బాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కమ్. బాయ్ అక్క, ఉంటాను. అలాగే రవి. అదిగో ధరణి వచ్చింది, పద పద. హాయ్ గాయ్స్. ఏంటి ధరణి ఇంత లేటు? ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి. హాయ్. హాయ్ బ్రో. ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు? అందరూ హ్యాండ్ ఇచ్చారు. సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గడు కూడా. నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికే తీసుకొచ్చినట్టున్నావు. ప్లీజ్ కమ్ బ్రో. ఇట్స్ ఓకే, కమ్. తొందరగా రండి అమ్మా, అసలే షుగర్ పేషెంట్ని, లంచ్కి లేట్ అవుతుంది. సారీ అండి. దండలు మార్చుకోండి అమ్మా. కంగ్రాట్స్ గైస్. థ్యాంక్ యూ. ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా. చేయి రవి. ఏమైంది రవి? ఐఎమ్ సారీ అండి. అమ్మాయి కోసం అమ్మానాలు లేని పెళ్ళి, ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి. తప్పుగా అనుకోదు బ్రదర్. పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు, కుటుంబాలు, జ్ఞాపకాలు. అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు. మాకు అలాగే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? తను ఒప్పించడానికి 4 ఏళ్ళు పట్టిందని విన్నాను మీకు. మరి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ఎన్ని ఏళ్ళు ట్రై చేశారండి? ఓ 4 నెలలు, 4 రోజులు, పోనీ 4 గంటలు, ఓ 4 సార్లు అడుగుంటారు. కాదనగానే కంగారు పడి ఇలా నిర్ణయం తీసుకుని ఉంటారు. మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మా నాన్నలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి. కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే. ఓకే అండి, మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది. ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు, నేను ధరణి గారికి విలువిస్తాను. వద్దు రవి. మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువివ్వాలనిపిస్తుంది. అవును బ్రో, మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది.
నా సర్వీసులో ఎంతోమంది కుర్రాళ్ళని చూశాను, కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా. ధర్ని, అలా మ్యూజిక్ వింటూ ఆ పుస్తకం ఎలా చదువుతావే? మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా, నాకేది అలాగా. చదివింది చాలే. మీ నాన్నగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చదువుతుంటావు. హలో చెప్పరా సాంబు, అమ్మాయి పెళ్లి కుదిరిందా? కంగ్రాచులేషన్స్ రా. ఇంతకెవర్రా అమ్మా, పిల్లాడు? మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా, నాన్న నీకు చూడగానే నచ్చాడా? పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు. అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా? యాక్చువల్లీ పెద్దన్నయ్య పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది. అది వయసుతో పాటు పెరుగుతూనే ఉంది. నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలుగుంటాయి. నాకు తెలియడానికి టైం పట్టింది అంతే. సరే సరే పడుకో. గుడ్ నైట్ మా. గుడ్ నైట్. నిన్ను చూసినప్పుడే ఫీలింగ్ లేదు, కలిసినప్పుడే ఫీలింగ్ లేదు, తెలిసినప్పుడే ఫీలింగ్ లేదు. హే రవి, హాయ్. ధరణి గారు మీరా? హే, హాయ్ అండి. ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా? లేదండి. మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా? లేదండి, ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ఇంటర్వ్యూ కోసమా? పోయింది. ఆ, అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ చేశానండి. బీటెక్? సీరియస్లీ? బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా? ఓ, అది బతకడం కోసం, ఇది భవిష్యత్తు కోసం. సరేరా, బయలుదేరుతాను. ఇంకా చాలా మందికి ఇవ్వాలి కార్డ్స్. ఓకేరా. అమ్మాయి ధరణి పెళ్లికి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా రా. అదిగో అమ్మాయి కూడా వచ్చింది, నీవే చెప్పురా. హాయ్ సాంబు అంకుల్. హాయ్ ధరణి. హాయ్ గీత. హాయ్. కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్. థ్యాంక్ యూ. అమ్మ ధరణి, హ? నువ్వు సంగీత్కి వచ్చి పెళ్ళి అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? తప్పకుండా అంకుల్. బాయ్, ఓకేరా. సీవురా. నమస్తే అంకుల్. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. హే, నా బర్త్డే షాపింగ్కి వెళ్ళానన్నావు, ఏం కొన్నావే? కోనేంత రేంజ్ మనకెక్కడదిరా. ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది. ఏంది ధరణి కొనిచ్చిందా? ఇది టీ సూచం. రేయ్, జాగ్రత్త. రే కాకా, మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్కి ఎదిగావు కదరా. రేయ్, అక్షరాలు చూసి అభిమానించను, ఐడియాలజీ నచ్చిందని 5 ఏళ్ళు వెయిట్ చేసినావు. ఫోన్ ఇచ్చింది, బట్టలు కొనిపించింది, ఇంకెప్పుడు చెప్తావురా? ఏంటి చెప్పేది? ఆ పేపర్ బాయ్ని ప్రేమిస్తున్నావా? అవును, తను ఫినాన్షియల్గా పూర్ కావచ్చు, కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన కుర్రాళ్ళందరికంటే రిచ్. అంతలో తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే? నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది. అంకుల్, ఇది న్యూ బుక్ కదా, అప్పుడే ఎవరు తీసుకెళ్లారు? పేపర్ బాయ్ రవియా? ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు, కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇద్దరి ప్రపంచం ఒకటే అనిపించింది. ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన విలువేంటో, తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను. అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. అవునా? మరి ఇంతకీ ఈ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే? ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా. ఆ పార్టీలోనే చెప్దాం అనుకున్నాను. అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా. అవునవును, ఆ బఫే కూడా.
రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా. రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా. సూపర్ రా. కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపి దరిద్రం వదిలిపోద్ది. బంగారం కేక్ కట్ చేద్దామా? 2 minutes డాడీ, ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి. ఎవరు? ఎక్కడే? ఎరా సర్పం, పార్టీ ఎట జరుగుతుందిరా? ఓర్ని మా నెలల్లో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా. అవునా? ఆ? ఇంతకీ ధరణికి చెప్పినావరా? చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందిరా. తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది. బండది పిలవకుండా మేమేటొచ్చా అమ్మాయి? ముందెళ్ళి ధైర్యంగా చెప్పుపో. సరే పెట్టు. అదిగో వచ్చాడు. వీడా? నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రేంజ్ ఊహించుకున్నాను. మన పేపర్ బాయ్ గడా చేయలేదమ్మా బడవా. కమ్. థ్యాంక్స్ ఫర్ Happy birthday కమింగ్. అండి. ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు రవి. నువ్వు నిచ్చిందే కదా. ఫ్రెండ్స్, పిల్లకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు. కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు. అందుకని 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ, ప్రేమలు ఎక్కువే. ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే. ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి. వాళ్ళ శానిటేషన్ ఏంటి, అడల్టరేషన్ ఏంటి, కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి. అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది, ప్రేమ సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కమాన్ బంగారం. డాడీ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే పూర్ణ. హ్యాపీ బర్త్డే పూర్ణ. ఏంటే పూర్ణ, లవ్ లో పడ్డావా? మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు? మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే. ఆరవ్, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మార్చేయడం. అది నీలాంటి వాడికిరా. రవి నువ్వు చెప్పు. ప్రేమ అంటే ఆక్సిజన్ లాంటిది. అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది. ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు. హిస్ రవి, మై బాయ్ ఫ్రెండ్. హాయ్ అండి. హలో అండి. హాయ్ బ్రదర్. తేజ. అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం. ఏం చేస్తున్నారు? హిస్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ నైస్. 12 per annum. అవును, ఇంతకీ ఏ కంపెనీ? IBM. వావ్, కంగ్రాట్స్ ధరణి, యు ఆర్ వెరీ లక్కీ. అది ఓకే, ప్లస్ 1 minute. రవి, మధ్యలో వెళ్ళిపోతున్నావేంటి రవి? చివరిదాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా? లేదు,
నిజాలు దాచినందుకు బాధ అనిపించింది. నువ్వెవరో గద్వాలరెడ్డి గారి కూతురు అని నేను నిన్ను ప్రేమించలేదని. నేను చూడడానికి ముందే నీ ఆలోచనలు నీ భావాలని నేను ప్రేమించాను. నువ్వు చాలా మంచిదనే ధరణి. అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి, ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసేవాడిని ధరణి. కుదిరేది కాదేంటో. అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు. నేను నెలంతటికి తాకితే 300 అవుతారని. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళవే, ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, పిచ్చ ఎర్రా. ఈ జుట్టు మా వీధిలో కట్ చేస్తే 50. నువ్వు తీసుకెళ్ళిన కుక్కర్లో 1000. అప్పుడు ప్రైసెస్లోనే అనుకున్నాను, ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది. రవి, నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది ఈ కారణాలు నీకుంటే ధరణి. నేను చదువుకున్నాను, బీటెక్ చేశాను తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు. కరెక్ట్. ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే. స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను. ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకున్నామంటే నిజంగా ప్రేమ అనుకున్నాను దాన్ని. ఈ ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసావా? వాట్ నాన్సెన్స్ రవి, నీకేమైనా పిచ్చా? ధరణి, ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు. నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. అయినా నీ రేంజే వేరు ధరణి. ఒకసారి నువ్వు నుంచుని చోటు చూడు, నీ బ్యాక్గ్రౌండ్ చూడు, ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. వెనకాల అంతా చీకటి. ఆ వెళ్తున్న వదిలేసి చీకట్లోకి రాబోతుందని. రవి, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందని. నేను కట్టుకున్న తాజ్మహల్కి నేనే షాజహాన్ అనుకున్నాను. కూలీనేనా?